హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్ ద్వారా అమెరికా డాలర్ ప్రపంచ కరెన్సీగా మారింది. అంతర్జాతీయ వాణిజ్యానికి, అప్పులకు డాలర్ ను ప్రామాణికంగా నిర్ణయించారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా డాలర్ కు స్థిరత్వం, విశ్వసనీయత పెరిగాయి. ముఖ్యంగా పెట్రో డాలర్ సిస్టమ్ దీనికి మరింత బలం చేకూర్చింది. 1970లలో సౌదీ అరేబియా, అమెరికా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆయిల్ ను కేవలం డాలర్లోనే అమ్మాలి. ప్రపంచానికి చమురు అవసరం కాబట్టి ప్రతి దేశం డాలర్లను కొనుగోలు చేయక తప్పలేదు. ఇది డాలర్ కు ప్రపంచ కరెన్సీగా తిరుగులేని అధికారాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ప్రపంచంలో చాలా దేశాలు, ముఖ్యంగా బ్రిక్స్, బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, సౌత్ ఆఫ్రికా వంటి కూటమిలోని దేశాలు డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. తమలో తాము జరిపే వాణిజ్యాన్ని సొంత కరెన్సీలలో చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. భారతదేశం కూడా దీనిలో చురుగ్గా పాల్గొంటుంది. రష్యా, యుఏఈ వంటి దేశాలతో రూపాయిలోనే వాణిజ్యం చేయడానికి ఒప్పందాలు చేసుకుంది భారత్. చైనా కూడా యువాన్ ను ఇంటర్నేషనల్ కరెన్సీగా మార్చడానికి ప్రయత్నిస్తోంది. భారతదేశం యొక్క డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అయిన యూపీఐ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు గుర్తింపు పొందుతుంది. ఇప్పటికే సింగపూర్, ఫ్రాన్స్, యుఏఈ వంటి దేశాలు యూపీఐని తమ దేశాల్లో ఉపయోగించడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇది ఒకవేళ అంతర్జాతీయ స్థాయికి విస్తరిస్తే భవిష్యత్తు ప్రపంచ వాణిజ్యానికి ఇది ఒక ప్రత్యామ్నాయ వేదికగా మారవచ్చు. ఇది భారతదేశానికి ఒక కీలకమైన పాత్ర పోషించడానికి అవకాశాన్ని ఇస్తుంది. ఒకప్పుడు ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న యుఎస్ డాలర్ కింగ్ ఆఫ్ కరెన్సీస్ అనిపించుకున్న డాలర్ ఎప్పుడు పతనం అవుతుందో, ఎప్పుడు తన విలువను కోల్పోతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. బ్రిక్స్ కంట్రీస్ భారత్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా ఇప్పటికే ఒక ఆల్టర్నేటివ్ పేమెంట్ సిస్టమ్ పై పెద్ద పెద్ద చర్చలు జరుపుతున్నారు. ఈ సిస్టమ్ వన్స్ ఎస్టాబ్లిష్ అయ్యిందంటే అమెరికా డాలర్ ఒక్క క్షణం కూడా నిలబడలేదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. పెద్ద పెద్ద ఎకనామిక్స్, రీసెర్చ్ అనలిస్టులు, బ్లూంబర్గ్ రిపోర్ట్స్ కూడా ఇదే చెబుతున్నాయి. డాలర్ డామినెన్స్ విల్ బి హిస్టరీ అని. నమ్మశక్యం కాకపోతే ఒక్కసారి జేపీ మోర్గన్ రిపోర్ట్ జూలై 2025 చూడండి. అమెరికా న్యూయార్క్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ఈ మల్టీనేషనల్ ఫైనాన్స్ గెయిన్ ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంక్. అదే జేపీ మోర్గన్ ఇప్పుడు డాలర్ భవిష్యత్తుపై సీరియస్ డౌట్స్ ని రేస్ చేస్తుంది. ఇంత పెద్ద సంస్థే ఇలా ఓపెన్ గా చెప్పిందంటే అమెరికన్ డాలర్ నిజంగా ప్రమాదంలో పడిందన్నమాట. ఇన్నేళ్లుగా మోస్ట్ ట్రస్టెడ్ అండ్ పవర్ఫుల్ కరెన్సీ అనిపించిన డాలర్ ఇప్పుడు చాలా దేశాలకు దూరం అవుతున్నాయి. దీనినే మనం డీ-డాలరైజేషన్ అంటాం. ప్రపంచం ఇకపై తమ ట్రేడ్ బిజినెస్ కోసం కేవలం డాలర్ మీద మాత్రమే ఆధారపడడానికి రెడీగా లేదు. ప్రత్యామ్నాయం కోసం వెతికే ఈ దేశాల కళ్ళ ముందు నిలుస్తోంది. భారతదేశం నుంచి పుట్టిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఇప్పుడు ఒక గ్లోబల్ గేమ్ చేంజర్ అవుతుంది. యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేయడం సులభం, సెక్యూర్ మరియు ఇన్స్టెంట్. అందుకే చాలా దేశాలు మన యూపీఐని అడాప్ట్ చేసేందుకు ముందుకొస్తున్నాయి. ఇప్పటి వరకు లోకల్ కరెన్సీలో ఉన్న రూపాయి త్వరలో గ్లోబల్ ట్రాన్సాక్షన్ లో ఒక ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎన్నో దశాబ్దాలుగా డాలర్ మీద ఆధారపడిన ప్రపంచం ఇప్పుడు స్లోలీ బట్ స్ట్రాంగ్లీ దాని నుంచి బయటపడుతుంది. చాలనాలుగా రూపాయి గ్లోబల్ కరెన్సీ అవుతుంది అని చాలా మంది అనుకున్న అసలు గేమ్ ప్లాన్ అంత సింపుల్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం ఒక యూనిపోలార్ సిస్టమ్ లో లేదు. ఇది మల్టీపోలార్ వరల్డ్. ఈ మల్టీపోలార్ ప్రపంచానికి తగ్గట్టుగానే కొత్త గ్లోబల్ పేమెంట్ ఆర్కిటెక్చర్ పుడుతోంది. దీనికి బ్రిక్స్ కంట్రీస్ బలమైన మద్దతు ఇస్తున్నాయి. అందుకే దీనికి బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ అనే పేరు పెట్టబోతున్నారు. ఇది ఒక రోజులో జరిగేది కాదు, ఒక క్షణంలో కొలాప్స్ అయిపోయేది కూడా కాదు. కానీ స్టెప్ బై స్టెప్, కంట్రీ బై కంట్రీ సైలెంట్ గా, స్టడీగా తన రూట్స్ వేస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాల మధ్య ఈ సిస్టమ్ ని ట్రేడ్ సెటిల్మెంట్ కోసం ఉపయోగించడం ప్రారంభించారు. 2020లో కోవిడ్ క్రైసిస్ వచ్చినప్పుడు అమెరికన్ ప్రభుత్వం ఒక డిస్పరేట్ స్టెప్ తీసుకుంది. అదనపు డాలర్స్ ను మాసివ్ గా ప్రింట్ చేయడం. అది అమెరికా ఆర్థిక వ్యవస్థకే కాదు, ప్రపంచానికి షాక్ వేవ్స్ ఇచ్చింది. ఎందుకంటే గ్లోబల్ ట్రేడ్ ఎంటైర్ సిస్టమ్ డాలర్ మీదే ఆధారపడి ఉంది. ఈ డాలర్ డౌన్ ఫాల్ గురించి తెలుసుకుని కూడా ఒక వ్యక్తి సైలెంట్ గా యాక్సెప్ట్ చేశాడు. అతనే డొనాల్డ్ ట్రంప్. అమెరికా స్టెబిలిటీ, డాలర్ స్టెబిలిటీ రెండు సైకిల్ వీల్స్ లా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఒక టైర్ పంక్చర్ అయితే సైకిల్ ముందుకు కదలదు. మరి ఈ రోజు ఆ స్టెబిలిటీని పంక్చర్ చేస్తున్నది ట్రంపే. అంటే డాలర్ కి అతిపెద్ద శత్రువు బయట కాదు, వైట్ హౌస్ లోపలే ఉన్నాడు. ఎన్నికల తర్వాత ట్రంప్ కుటుంబం క్రిప్టో వెంచర్స్ ద్వారా సుమారు $4 బిలియన్ సంపాదించింది. ట్రంప్ కుమారుడు డైరెక్ట్ గా
క్రిప్టో మార్కెట్ లోకే దూకాడు. అమెరికన్ బిట్ కాయిన్ కంపెనీ ట్రంప్ కుమారుడి కంట్రోల్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ చేస్తూ హండ్రెడ్స్ ఆఫ్ బిట్ కాయిన్స్ మైనింగ్ కంపెనీస్ ని ఇన్ ఏషియా కొనడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజెంట్ టార్గెట్ సింపుల్: బిట్ కాయిన్ స్టాక్ అక్యుములేట్ చేసి క్రిప్టో ప్రైసెస్ స్టాక్ రాకెట్ చేయడమే వీళ్ళ ముఖ్య ఉద్దేశం. ఇప్పటి నుంచి 401k ప్లాన్స్ లో కూడా క్రిప్టో ఇన్వెస్ట్మెంట్స్ కి పర్మిషన్ ఇచ్చారు. మనకు ఇండియాలో పిఎఫ్ లేదా పీపీఎఫ్ ఉన్నట్లే యుఎస్ లో 401k ఉంటుంది. ఇందులో జీతం నుంచి కొంత భాగం స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడతారు. ఇప్పుడు ట్రంప్ ఏమని చెబుతున్నాడంటే అందరికీ మీ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ స్టాక్స్, బిట్ కాయిన్, ట్రంప్ కాయిన్ ఆర్ ఎనీ క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాడు. క్లియర్ గా ఏమిటంటే ప్రజలు యుఎస్ డాలర్ ను వదిలి క్రిప్టోలోకి రావాలి. అదే క్రిప్టో డిమాండ్ పెరిగి క్రిప్టో వాల్యూని పెంచాలి. ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్స్ కి కూడా చాలా క్రిప్టో కంపెనీస్ ఫండింగ్ ఇచ్చాయి. ఇప్పుడు ఆయన వారికి రిటర్న్ ఫేవర్ చేస్తున్నాడు. క్రిప్టోలో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తే క్రిప్టో విలువ పెరుగుతుంది. అదే ఈ హిడెన్ గేమ్. కానీ అసలు మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే ఈ కొత్త చెల్లింపు వ్యవస్థలోకి వెళ్లే ముందు తెలివైన దేశాలు ఒక స్ట్రాటజిక్ మూవ్ చేశాయి. తమ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ని, డాలర్స్ ని తగ్గిస్తూ గోల్డ్ రిజర్వ్స్ పెంచడం మొదలుపెట్టాయి. ఇన్నాళ్ళు ఫారిన్ రిజర్వ్స్ లో గోల్డ్ ప్రిపరేషన్ చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు బ్రిక్స్ వల్ల అదంతా మారింది. బ్రెజిల్ లాంటి ఎమర్జింగ్ ఎకనామిక్స్ లో గోల్డ్ షేర్ 4% నుంచి 9% పెరిగింది. యూరోప్ లాంటి డెవలప్డ్ కంట్రీస్ లో గోల్డ్ రిజర్వ్ షేర్ ఇప్పటికే 20% చేరింది. జేపీ మోర్గన్ రిపోర్ట్ ప్రకారం 2026 నాటికి గోల్డ్ ప్రైసెస్ $3,000 పర్ ఔన్స్ దాకా వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే డాలర్ మీద ట్రస్ట్ తగ్గిపోతే అల్టిమేట్ గా గోల్డ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇటీవల ఆర్బీఐ ఒక డెసిసివ్ యాక్షన్ తీసుకుంది. రూపాయి స్టెబిలిటీ కోసం తన ఖజానా నుంచి సుమారు $5 బిలియన్ అమ్మేసింది. దీంతో మార్కెట్ లో డాలర్ సప్లై పెరిగి రూపాయి మళ్లీ బలపడింది. అమెరికా టారిఫ్ అండ్ గ్లోబల్ టెన్షన్స్ వల్ల బలహీనంగా మారిన మన రూపాయి తిరిగి బౌన్స్ బ్యాక్ అయింది. డాలర్ తో పోలిస్తే 20 పైసా స్ట్రెంగ్తెన్ అయ్యి 27.44 per USD డాలర్ వద్ద క్లోజ్ అయింది. చాలా కాలంగా అంతర్జాతీయ వాణిజ్యం, ముఖ్యంగా చమురు, ఇతర వస్తువుల కొనుగోళ్లు కేవలం డాలర్లోనే జరిగేవి. కానీ ఈ మధ్య కాలంలో పరిస్థితులు మారిపోయాయి. ఉదాహరణకు రష్యా తన చమురును కొనుగోలు చేసే దేశాల నుంచి రూబుల్ లేదా స్థానిక కరెన్సీలో పేమెంట్ తీసుకుంటుంది. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. మన దేశంలో కొన్ని కంపెనీలు రష్యా నుంచి బొగ్గు కొనుగోలు చేయడానికి చైనీస్ యువాన్ లో చెల్లింపులు చేస్తున్నారు. అలాగే బంగ్లాదేశ్ కూడా రష్యా నుంచి విద్యుత్ ని దిగుమతి చేసుకుంటూ దానికి యువాన్ లోనే చెల్లిస్తుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రపంచ వ్యాపారం డాలర్ ని దాటి లోకల్ కరెన్సీల వైపు అడుగులు వేస్తుంది. ఈ స్థానిక కరెన్సీల లావాదేవీల ఒక కొత్త చెల్లింపు వ్యవస్థకు దారి తీస్తున్నాయి. ఈ సిస్టమ్ పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ముఖ్యంగా అమెరికా స్విఫ్ట్ వ్యవస్థలో డాలర్ కు ఉన్నట్లుగా ఈ కొత్త వ్యవస్థలో ఏ ఒక్క దేశానికి మోనోపోలీ ఉండదు. బ్రిక్స్ కూటమి దేశాలు ఇకపై అమెరికా, యూరప్ యొక్క స్విఫ్ట్ బ్యాంకింగ్ వ్యవస్థపై ఆధారపడడానికి ఇష్టపడటం లేదు. వాళ్ళు సొంతంగా ఒక ఆటోనోమస్ డీసెంట్రలైజ్డ్ పేమెంట్ సిస్టమ్ ను నిర్మించుకుంటున్నారు. ఇది కేవలం ఆర్థిక స్వాతంత్రం కోసమే కాదు, భవిష్యత్తులో ప్రపంచ వాణిజ్యం ఎలా ఉండబోతుందో చెప్పే సూచన కూడా. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డిసెల్వా ఆయన ఇటీవల ఒక బహిరంగ ప్రకటనలో "వీ కెన్ నో లాంగర్ డిపెండ్ ఆన్ ద డాలర్, వీ అర్జెంట్లీ నీడ్ అన్ ఆల్టర్నేటివ్ పేమెంట్ సిస్టమ్" అని అన్నారు. ఇది కేవలం ఒక అభిప్రాయం మాత్రమే కాదు, అనేక దేశాల నాయకుల ఆలోచనలను ప్రతిబింబిస్తుంది. మన భారతదేశం గురించి చూస్తే ఈ విషయంలో మనం బహిరంగంగా మాట్లాడకపోయినా మన అడుగులు కూడా అదే దిశగా ఉన్నాయి. డాలర్ పై మన ఆధారపడటాన్ని తగ్గించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రపంచ వాణిజ్య లావాదేవీల కోసం రూపాయిని ఉపయోగించడానికి తలుపులు తెరిచింది. దీనివల్ల వివిధ దేశాల్లో జరిగే ఎగుమతి దిగుమతి లావాదేవీలను రూపాయిలోనే పూర్తి చేయవచ్చు. ఈ పరిణామాలు కేవలం ఆర్థిక విధానపరమైన నిర్ణయాలు మాత్రమే కాదు, వాటి ప్రభావం వాణిజ్య మార్కెట్ పై కూడా కనిపిస్తుంది. ఇటీవల డాలర్ ఇండెక్స్ 52 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇది డాలర్ విలువ తగ్గుతున్నదని, ఇతర కరెన్సీల ప్రాముఖ్యత పెరుగుతున్నదని సూచిస్తుంది. ప్రస్తుతం ప్రపంచ పరిస్థితులను గమనిస్తే ఇకపై డాలర్ ఏకపక్షంగా ప్రపంచ వాణిజ్యాన్ని శాసించలేదని స్పష్టమవుతుంది. ఈ కొత్త ప్రపంచం స్థానిక కరెన్సీలకు, బహుళ ధృవ ఆర్థిక వ్యవస్థను, మల్టీ పోలార్ ఫైనాన్షియల్ సిస్టమ్ స్వాగతం పలుకుతుంది. ఇప్పుడు బ్రిక్స్ కంట్రీస్ ఒకదానితో ఒకటికి సజావుగా ట్రేడ్ చేసుకోవడానికి పేమెంట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ రెస్పాన్సిబిలిటీని భారతదేశం తీసుకుంది. టెక్ ఫీల్డ్ లో మన ఇండియా వరల్డ్ క్లాస్ అని ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది. యూపీఐని మనం గ్లోబల్ గా తీసుకెళ్లగలిగితే రేపు ప్రపంచంలోని అన్ని ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కూడా మన సాఫ్ట్వేర్ ద్వారా జరగబోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.